ప్రభుత్వంతో చర్చల ద్వారా సర్పంచ్ల సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం. రాష్ట్రంలో సర్పంచ్ల పరిస్థితి దయనీయంగా ఉందని, లోకల్ బాడీలకు నిధులు ఇస్తేనే అభివృద్ధి చెందుతాయని తెలిపారు. గత ప్రభుత్వం సర్పంచ్లతో వెట్టి చాకరీ చేయించుకుందని ఆరోపించారు. బిల్లులు చెల్లించకుండా సర్పంచ్లను వేధించారని అన్నారు. హైదరాబాద్లో సర్పంచ్ల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో కోదండరాం సహా పలువురు వక్తలు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నన్ని నాళ్ళు దాదాపు 9.5 సంవత్సరాల పాటు గ్రామ పంచాయతీ వ్యవస్థను సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసిండ్రు. అప్పటి ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం కూడా గ్రామ పంచాయతీలను తూట్లు పొడిచింది. వాళ్ళు ఎంతసేపటికి గ్రామ పంచాయతీలు తమ అధీనంలో ఉండాలి, గుప్పిట్లో ఉండాలని కోరుకున్నారు. అందుకనే ఎక్కడైనా సర్పంచులు తాము ఆదేశించిన పనులు చేయకపోతే తొలగించే అధికారం పెట్టుకొని సంపూర్ణంగా గ్రామ పంచాయతీకి ఉన్న స్వయం ప్రతిపత్తిని కూడా వాళ్ళు తీసేసారు. గ్రామ పంచాయతీలు నిర్ణయం చేసి విధానాలు కూడా తయారు చేసుకోవాలి, కానీ ఆ అవకాశం లేకుండా చేసిండ్రు. ఈ కొత్త గవర్నమెంట్ అయినా ఎందుకంటే 73-74 సవరణ తెచ్చి గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించింది కాంగ్రెస్ కాబట్టి న్యాయం చేయిస్తుంది అనే ఒక ఆశతో ఉన్నారు. న్యాయం చేయాలి, అప్పులు తీర్పాలి, మాకు ఈ బిల్లులు ఇవ్వాలి, తర్వాత వీళ్ళని చైర్పర్సన్ ఇన్ఛార్జ్ పరుగా ఉంచాలని చెప్పి వారు కోరుతున్నారు. ఈ విషయాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించడానికి సిద్ధంగా ఉందని మనకు అర్థమవుతున్నది. మేము 5 ఏళ్ల నుండి జాయింట్ చెక్ పవర్ తీసేయండి అని రాస్తారోకలు చేసినాము, ధర్నాలు చేసినాము, పోలీసులు కేసులు పెట్టిర్రు. ఆల్రెడీ కొంతమంది సర్పంచ్లను సస్పెండ్ చేయడం జరిగింది. కలెక్టర్ చేతులకు అధికారాలు ఇవ్వడం జరిగింది. ఒక ఓట్ల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులం మేము అందరం సర్పంచ్లు అనేటోళ్ళము. అలాంటి వాళ్ళను కూడా ఒక పావు చేసి ఆడుకోవడం అనేది జరిగింది కేసీఆర్ ప్రభుత్వం. పేదల పార్టీ అంటారు, కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అంటారు కాబట్టి ఈ గ్రామ పంచాయతీలను ఇప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా భావిస్తూ ప్రత్యేకంగా నిలబడాలని కోరుకుంటున్నాం.